ఫ్రెండ్షిప్ జిహాద్ పేరిట హైదరాబాద్లోని ప్రెస్ క్లబ్లో అంటే సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ పెట్టినరు ఒక తల్లిదండ్రులు. సో అందులో ఏంటంటే ఒక హిందూ అమ్మాయి ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి, ముస్లిం అమ్మాయి చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినరు, ఇంటికి వచ్చేది వెళ్ళేది. బట్ ఒక రకమైన జంజమ్ కా పానీ అనేసి ఒక బాటిల్ ఇచ్చింది. సో ఆ బాటిల్ డైలీ తాగాలంట ఈ హిందూ అమ్మాయి. తాగిన తర్వాత ఆమె నమాజ్ చేయడము ఇవన్నీ నేర్పించేసేది ఇంటికి వచ్చేసి. ఆ తర్వాత ఎప్పుడైతే 18 కంప్లీట్ అయిందో 1.5 year బ్యాకే ఇది అత్తాపూర్కి సంబంధించిన పోలీస్ స్టేషన్ కేసు ఇది. సో వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టిండ్రు ఏడ్చుకుంటూ. సో నేను అక్కడ ఉన్నా కాబట్టి మాట్లాడుతున్నాను దీని గురించి. ఆ బాటిల్ ఒకటి దొరికింది, ఆ బాటిల్ డైలీ తాగేదంట ఆ అమ్మాయి. సో తాగడం వల్లనే ఈ మైండ్ బ్రెయిన్ వాష్ అయింది. 18 ఏజ్ అయిపోగానే కూలి నాలి చేసుకునే వాళ్ళ పేరెంట్స్ పాపం చాలా అంటే ఇంకా దిగువ మధ్యతరగతి కుటుంబం అంటాం కదా, అలాంటి ఫ్యామిలీకి వీసా పాస్పోర్ట్ వచ్చేసి ఈ నుంచి బయటకు తీసుకెళ్ళిపోయినారు అమ్మాయిని. అమ్మాయి బుర్ఖా వేసుకొని వచ్చింది పోలీస్ స్టేషన్కి. నాకు 18, నేను మేజర్ అయిపోయినా, నాకు ఇంకా సంబంధం లేదు, నేను ఇస్లాంని ఫాలో అవుతున్నాను, నాకు తల్లిదండ్రులు వద్దు అనేసి చెప్పేసినారు. అంటే ఇంతలా మోటివేట్ అవుతారా దీనివల్ల, ఈ డ్రగ్స్ వీటి వల్ల? మీరు ఏ దేవుడిని మొక్కుతారు? ఆంజనేయ స్వామి, శ్రీరాముడు, వెంకటేశ్వర స్వామి. కనిపించింది ఎప్పుడన్నా? లేదు. ఒకవేళ ఆ డ్రగ్స్ కనుక ఎక్కడన్నా నాకు దొరికితే, ఏదైనా ఇష్యూలో దొరికితే కనుక నేను తెచ్చిస్తాను మీకు. లేదా నా ఫ్రెండ్స్ కొంతమంది సైకియాట్రిస్ట్ వాళ్ళు అడిగి తెచ్చిస్తా. మీకు తెచ్చిచ్చిన తర్వాత ఒక వారం రోజుల్లో మీ ఇష్టదైవాన్ని నేను రాత్రి మీ కళకు తెప్పిస్తాను. ఏ పూజ వద్దు, ఏమొద్దు. జస్ట్ దాని గురించి మీరు ఒక హనుమంతుని చరిత్ర చదవండి, ఆయన గురించి ఊహించండి, నాకు కనిపించాలని కోరుకోండి, అంతే చాలు. మీకు హనుమంతుని చూపిస్తా, అమ్మవారిని చూపిస్తా, యేసుప్రభుని చూపిస్తా, ఇంకే దేవుడు కావాలంటే ఆ దేవుడిని చూపిస్తా. సో క్లినికల్ ఇదంతా ప్రూవ్ అయింది అంటారు? అరే మీరు బేసికల్గా సైకియాట్రిస్ట్ దగ్గర పోయి అడగండి, ఒక డాక్టర్ని అడగండి, సైన్స్ని నమ్మండి. ఆయన దగ్గర సరే ఈ ఎల్ఎస్డి డ్రగ్స్, హాల్యూసినేషన్ డ్రగ్స్ అంటే ఏందని కనుక్కోండి. దేనికి దేన్ని వాడవచ్చు అంటే దేనికైనా వాడచ్చు. నేను చెప్తున్నా కదా, మీకు ఆంజనేయ స్వామిని చూపిస్తా, మీ కళలకు వస్తాడు, మాట్లాడతాడు, మీకు ఏం కావాలో అదే మాట్లాడతాడు, మళ్ళీ వేరేది మాట్లాడాడు. మరి ఇన్ని భక్తులు కదా మీరు, మరి మీకు ఇన్ని రోజులు కనిపించలే, ఇప్పుడు నేను ఎట్లా చూపిస్తా? యేసుప్రభుని చూపించాలా చెప్పండి. మరి యేసుప్రభు సండే చర్చిలకు పోయిన తర్వాత ఆ రోజు రాత్రికి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే కనుక, లేదా వాళ్ళకైనా సరే అందరికి కనిపిస్తారండి. మొత్తం రీసెంట్ గా కొత్తగా మతం మారిన వాళ్ళకే దేవుడు కనిపిస్తాడు, యేసుప్రభు వచ్చి కనిపిస్తాడు. మరి పాత వాళ్ళకి ఎందుకు కనిపించారు? ఫారెన్ కంట్రీలో, అమెరికాలలో వాటిలలో వాళ్ళకి ఎందుకో కనిపించాడు. ఎందుకంటే వాడిని మతం మార్చడం కోసం వాని మీద ప్రయోగం అవసరం కాబట్టి, వాని లోపల ఇంపాక్ట్ ఉంటుంది, మెడికల్ డ్రగ్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి వానికి కనిపిస్తాడు. దట్ ఈస్ కాల్డ్ హాల్యూసినేషన్ డ్రగ్స్. దాన్ని ఏమంటారంటే ప్లేసీ బాయ్సెట్ అని అంటారు ఇల్యూషన్ డ్రగ్స్ని. సో ఇది ఒక కుట్ర కోణంగా జరుగుతుంది. ఇప్పుడు జంజమ్ కా పానీ ఇవ్వకుండా, చర్చ్లో ప్రేయర్ ఆయిల్ ఇవ్వకుండా దైవ దర్శనం ఏ విధంగా అయితే చూద్దాం. జంజమ్ కా పానీ అంటే ఇక్కడ మనకు కృష్ణా, గోదావరి, గంగా నది ఈ నీళ్ళు ఎట్లనో అట్లా సౌదీ అరేబియాలో మక్కా మసీద్ ప్రాంతంలో జంజమ్ కా పానీ. ఆ బాటిల్లో నిజంగానే జంజమ్ కా పానీ ఉందా, లేకపోతే మీరు చెప్పినట్టు ఏదైనా డ్రగ్స్ కలిపినరా అనేసి కూడా నేను ఏమంటున్నా, జంజమ్ కా పానీ అయినా గంగా తీర్థమైనా ఏదైనా సరే పవిత్రమైనవేనండి. పవిత్రమైనవి వేరు, మ్యాజిక్లు చేసేటివి వేరు. నేనేమంటా, నేను జంజమ్ కా పానీనో గంగా తీర్థానో విమర్శించడం లేదు, కానీ నువ్వు ఇచ్చే దాంట్లో ఒక కుట్ర ఉంది, దాంట్లో ఇది కలిపి నువ్వు జంజమ్ కా పానీ అని ఇచ్చేసి మోసం చేస్తున్నావు. ఆ మోసంలో మనోళ్ళు ఎర్రి గొర్రెలాగా పోయి పడుతున్నారు అని అంటున్నా నేను. రైట్. ఇదంతా కూడా జనాలకు తెలియాలి, ఇది మనం చెప్పాలి. ఇది చెప్పగలగాలని ఇంత స్ట్రెస్ ఎందుకు చేస్తున్నా అంటే, ఈ వీడియో చూస్తే మర్చిపోతాం, కానీ నిజంగా కొద్దిగా బాధ్యత ఉన్నా టార్గెట్ పెట్టుకోండి. ఒక 100 మందికి చెప్పాలి నేను ఈ నెలలో, లేదా ఒక ఈ 3 నెలల్లో టార్గెట్ పెట్టుకోండి. ఎందుకు మారదు? 2 సంవత్సరాలలో దీనికి ఈ సబ్జెక్ట్ గురించి తెలియడం ఉండడు. ఎవడేమిచ్చినా, ఇప్పుడు ఉదాహరణ అండి, ఒక అమెరికన్ వచ్చేసి మీ దగ్గరకు వస్తే మీరు ప్రసాదం ఇస్తే తీసుకుంటాడు. ఒక ఇండియన్ లేటెస్ట్ క్రిస్టియన్కి మీరు ప్రసాదం ఇస్తే తీసుకుంటాడా? దగ్గర కూడా రాడు. ఎందుకు రాడు చెప్పండి? మా మతంలో ఇదంతా ఉండదు, మీ దేవుళ్ళు శైతాన్. వాడు అసలు ఒరిజినల్ వాడు ఎందుకు తీసుకుంటుండు? వాళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే వీడు ఏ విధంగా వాడిని నా వైపు తిప్పుకుంటున్నాడో, వాని వైపు తిప్పుకుంటున్నాడో వానికి తెలుసు. ఒకవేళ బై మిస్టేక్, బై ఛాన్స్ అవతలోడు కూడా అదే ఇచ్చి వాని వైపు మళ్ళీ తిప్పుకుంటాడన్న భయానికి, ఇన్సెక్యూరిటీకి కొత్తగా మారినటువంటి క్రైస్తవులకు ప్రసాదం తినొద్దు, ఇతర మతాలకు సంబంధించిన తీర్థాలు తీసుకోవద్దు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కదా ఎల్ఎస్డి డ్రగ్స్ ఏ విధంగా అవతల బాడీలకు పంపించవచ్చు అనేది వాళ్ళకి తెలుసు, అందుకే తీసుకోవద్దు. మరి ఒరిజినల్గా ఉన్నోడు అసలు నాలుకనేమో
రుచి చూస్తుందంట. వీడు నిన్న మొన్న వచ్చినటువంటి కొసర నాలుగేగాడు మాత్రం మేము ప్రసాదాలు ముట్టుకోం. ఎందుకు ముట్టుకోరు? ఎందుకంటే మీరు చేసే లంగ పని ఏందో వాళ్ళకి తెలుసు. వాడు పుసుకుమని మళ్ళీ పోగలడు, తింటే ఆ హాల్యూసినేషన్లకు వెళ్ళిపోగలడు. ఆ ప్రసాదం మొక్కితే ఆ దేవుని హాల్యూసినేషన్లకు వెళ్ళిపోగలడు. ఆ మై మిస్టేక్ అది వచ్చినా కూడా దాంట్లో మనం కలిపే అవసరం లేదండి. హాల్యూసినేషన్ డ్రగ్స్ ముస్లిం చెప్పినా, క్రైస్తవుడు చెప్పినా, హిందూ చెప్పినా, ఎవడు చెప్పినా ఒకటే. వాళ్ళ క్రైస్తవుడు వచ్చేసి యేసుప్రభు కనిపిస్తాడని చెప్పి హాల్యూసినేషన్ చేసేసి వెళ్ళిపోయింది అనుకోండి. అదే ఒక గంట తర్వాత మీరు వెళ్ళి నాకు ఆంజనేయ స్వామి కనిపించిండు, నీకు కూడా కనిపిస్తాడు, ఒకసారి ఆంజనేయ స్వామి మంత్రం చెప్పించు, ఆయన ఊహించు, ఆయన రమ్మని కోరుకున్నారు అనుకోండి, అదే మందు నీకోసం కూడా పనిచేస్తుంది. కాబట్టి ఆ హాల్యూసినేషన్ అనేటటువంటి ప్రక్రియలో వాడు చెప్పింది బై మిస్టేక్ ఏమైనా అటు ఇటు అయ్యి ఓవర్లాప్ అయ్యి, మీరు చెప్పింది మీ ప్రసాదం ఇంపాక్ట్ ఏమైనా అటు ఇటు అయ్యి ఆ భావజాలంలోకి వస్తే పుసుకుమని. ఇంతకుముందు నాతో మాట్లాడినప్పుడు ఒకసారి ఇలానే రివర్స్ ఏదైతే హాల్యూసినేషన్ డ్రగ్ ఉందో దాన్ని రివర్స్ కూడా మీరు చేసినట్టున్నారు. అంటే ఒక అమ్మాయి మీద మేము చెప్పినాము, అదే అంటున్నా. ఇప్పుడు యేసుప్రభు బదులు ఏడా ఆంజనేయ స్వామి కనిపిస్తాడని భయం వాళ్ళది. ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక అమ్మాయి ఒక పిఎస్లో ఒక ఇష్యూలో ఒక అమ్మాయి దగ్గర పోయినాం. ఆ అమ్మాయి చాలా కోర్ దాంట్లో ఉంది, అంటే ఇస్లాం దాంట్లో, ఇస్లామిక్ దానికి సంబంధించి చాలా నాకు నేను అల్లాని నమ్ముకున్నా, ఆయన నాకు సర్వంతర, సరే ఓకే మంచిది, మేము కూడా గౌరవిస్తాం. కానీ పక్కన పెడితే సరే ఇప్పుడు ఏందమ్మా ఆ అబ్బాయి నాకు ఇష్టం, మరి అంతకుముందు నీ బావతో అనుకున్నారు కదా, నీ బావ మరి నీకు నచ్చిండు కదా, నువ్వు ఓకే అనుకున్నాక మధ్యలో వీడేవాడు ఇట్లా వచ్చిండు, మరి దూరిండు, ఇది కరెక్ట్ కాదు కదా, మరి నీ బావ నువ్వు కమిట్మెంట్ మీ తల్లిదండ్రులు ఇచ్చిర్రు, ఇదంతా నీ బావను కూడా నువ్వు ప్రేమించినావు, ఇష్టపడ్డారు, తిరిగిరు కదా, తిరిగినాం, ఇప్పుడు నాకు అది కాదు, సరే ఓ పని చేద్దాం, చెప్తాం, ఒక వన్ డే నువ్వు ఇంటికి వచ్చాయి, లేదా పిఎస్లో పొద్దున రేపు వన్ డే మీరు కౌన్సిలింగ్ టైం ఇవ్వండి, మేము మాట్లాడుతున్న తర్వాత వెళ్ళాను. ఇక్కడ పేరెంట్స్ పోలేదు, సెంటిమెంట్ చెప్పలేదు, ఏం చెప్పలేదండి. అక్కడ ఆ అబ్బాయికి అట్రాక్ట్ అయినటువంటి అమ్మాయిని, ఆల్రెడీ అమ్మాయి ఒక అబ్బాయికి అట్రాక్ట్ అయిండే, ఇతని నుంచి వాడు దూరం చేసింది కాబట్టి ఈ అబ్బాయితో మాట్లాడిపించినాం. ఈ అబ్బాయి అంటే ఈ బావ మన పిల్లోడు ఏం చేసిండంటే, అమ్మాయికి వీళ్ళిద్దరు కలిసి ఉన్నటువంటి మంచి రోజులు గుర్తు చేసిండు. సేమ్ ఆ డ్రగ్ నీకు ఎట్లా పనిచేస్తుందో వాడికి కూడా ఎట్లా పనిచేసింది. అమ్మాయి ఈవినింగ్ కల్లా మోటివేట్ అయింది, లేదండి నేను నా బావని ఇష్టపడ్డ మనస్ఫూర్తిగా, ఏదో మధ్యలో ఇన్ఫెక్షన్ సాల్వ్, ఎవరితో కొట్లాడే అవసరం లేదు, ఎవరితో పంచేది అవసరం లేదు. కానీ ఇది ప్రతిసారి ఛాన్స్ దొరకకపోవచ్చు. నేనేమంటున్నా అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ప్రతిసారి నీకు అంత ఛాన్స్ రాకపోవచ్చు, ప్రతిసారి అంత మంచి ఆఫీసర్ ఉండకపోవచ్చు, ప్రతిసారి అమ్మాయి ఒప్పుకోకపోవచ్చు, ప్రతిసారి బావ అనే క్యారెక్టర్ ఒకరి లైఫ్లో ఉండకపోవచ్చు, లవ్ అనే క్యారెక్టర్ ఒకరి లైఫ్లో ఉండకపోవచ్చు. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. వాళ్ళు ఏదో అయిపోయేదానికంటే ముందు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి, ఎవరితోటి లవ్లో పడాలి, ఎవరితోటి అసలు ఏముండాలి, మన ధర్మం ఏంది, మనది ఏంది, ఇవన్నీ మనం ముందు నుంచి చెప్పుకుంటే మంచిది.